అసాధ్యం. ఆత్మహత్య అనేది క్షణికావేశంలో జరిగేటువంటి పని. అది అనైతికం, అమానవీయం, చట్టరీత్యా నేరం, ఆధ్యాత్మిక దృష్ట్యా మహాపాపం. తాత్విక కోణంలోంచి చూస్తే ఉన్న జీవితాన్ని యథాతథంగా స్వీకరించే ధైర్యం లేని ఒక పిరికి చర్య. ఆత్మహత్య అనేది వ్యవస్థ మీద, విధి మీద, తన మీద కసి తీర్చుకునేటువంటి ఒక అనాలోచితమైన అనాగరిక ప్రక్రియ. ఒక రోజుకు రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా మానవ జీవితానికి సుఖదుఖాలు ఉంటాయి. ప్రకృతి చీకటి వెలుగుల్ని సమానంగా స్వీకరిస్తుంది. పంచభూతాత్మకమైనటువంటి అదే ప్రకృతిలోంచి వచ్చిన మనిషి మాత్రం సౌఖ్యం కావాలంటాడు, బాధను వద్దంటాడు. సౌఖ్యం కావాలనుకోవడము, బాధ వద్దనుకోవడము రెండూ కూడా కోరికలే. ఆ కోరికలే దుఃఖానికి మూలమని అంటాడు గౌతమ బుద్ధుడు. ఆ మహనీయుడు చెప్పిన మాటలోని విస్తృతమైనటువంటి లోతైనటువంటి అర్థాన్ని అవగాహన చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించాలే కానీ కోరికలు లక్ష్యాలు లేకుండా నిస్సారంగా జీవితం గడిపేయడం సరి అయింది కాదు. సంకల్పాలు, కోరికలు అనేటివి కార్యోన్ముఖుల్ని చేసేటువంటి ఉత్ప్రేరకాలు లాంటివి. ఒక పనిని భక్తి ప్రపత్తులతో, ఎంతో ప్రేమతో, ఎరుకతో చేసినప్పుడు ప్రతి ఒక్క కార్యం ప్రార్థన అవుతుంది. వయసుతో పాటు వచ్చే జ్ఞానం వల్ల పనే దైవము అనే ఒక భావన కలుగుతుంది. పని వల్ల శరీరము శ్రమిస్తుంది, మనసు కూడా పరధ్యానంలో చిక్కుకోక ధ్యానాత్మకంగా నిలుస్తుంది. ఫలితంగా దేహానికి ఆరోగ్యం లభిస్తుంది, మనసుకు సంతోషం కలుగుతుంది. అప్పుడు అంటే ఆనందంగా ఉన్నటువంటి మనిషి ఇక ఆత్మహత్యకు పూనుకుంటాడా? లేదు. జీవితం పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు.